హాయ్ అండి. అబ్బా! వచ్చేసిందిరా దేవుడా! ఈరోజు మా బుర్ర తినడానికి అని అనుకుంటున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. నేనైతే ఈరోజు కేక్ చేశానండి. అది మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా అంటే చాలా సింపుల్గా, చాలా అంటే చాలా ఈజీగా చేశానండి. అది కూడా ఓవెన్ లేకుండా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేశానండి. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మెత్తగా స్పాంజ్ లాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా అంటే చాలా బాగుంది. మీతో కూడా షేర్ చేసుకుందామని వచ్చేసానండి. ముందుగా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ఒక కప్పు చక్కెర తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోని 2 నుంచి 3 గుడ్లు బ్రేక్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చింది అన్నప్పుడు 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఒక్కసారి మెత్తగా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక గిన్నె కానీ బౌల్ కానీ తీసుకొని 2 కప్పుల మైదా, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ క్రీమీ టెక్స్చర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఈ క్రీమీ టెక్స్చర్ సరిపోలేదు అన్నప్పుడు కాచి చల్లారబెట్టుకున్న పాలను కూడా వేసుకొని కొద్దిగా వేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోండి. అలాగే ఇప్పుడు కేక్ మనం ఏ గిన్నెలో అయితే చేసుకుంటున్నామో ఆ గిన్నెకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఒక్కసారి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ ప్యాటర్న్ అంతా వేసేసుకొని 2 సార్లు ట్యాప్ చేసి ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో కానీ లేదా గిన్నెలో కానీ ఒక 20 to 30 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నారంటే కేక్ రెడీ అయిపోతుందండి. ఈ కేక్ ఒక 10 నిమిషాలు చల్లారబెట్టి డీమోల్డ్ చేసుకున్నారంటే టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే కేక్ అయితే రెడీ అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కేక్ అయితే అదిరిపోయిందండి. ఈ కేక్ అంతా నేనే తిన్నాను. ఎలా తిన్నానో నాకే తెలీదు. అంత మెత్తగా, అంత టేస్టీగా, అంత సూపర్గా ఉందండి. స్పాంజ్ లాగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటాను. బాయ్ బాయ్.